నేను పాజిటివ్ వేలో అడుగుతున్నాను ఈ క్వశ్చన్ మీరు. మీ వేలో మీరు అడగండి, అది పాజిటివ్ నెగిటివ్ నేను చెప్తాగా. ఎందుకంటున్నానంటే ఈ మధ్యన బాడీ డబుల్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడుతుంటే డైరెక్టర్స్ అవునండి పలానా సీన్లో వాడామండి, పలానా సీన్లో వాడామండి కూలంకషంగా చెప్తున్నారు. ఎందుకంటే మన రామారావు గారి దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి ఉన్నాయి ఈ బాడీ డబుల్స్ అనేవి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు. ఇలా చెప్పడం వల్ల చాలా వరకు ఇది పోతుంది కదా. సో చెప్పినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత అవి పాజ్ చేసుకొని చూసుకొని జనాలు మళ్ళీ అట్లా ట్రోల్ చేయడం ఇలా మొదలు పెడుతున్నారు కదా. సో నేను అడిగేది ఒకటే, ఈ సినిమా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని అడుగుతున్నాను. అంటే జాగ్రత్తలు అంటే మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం 2.5 గంటల సినిమాలో 2 గంటలు పవన్ కళ్యాణ్ గారిని మీరు తృప్తిగా చూసుకోవచ్చు అని చెప్పాను. అండ్ నేను భారీ సీజీలతోనో భారీ ఇంకోటి దాంతోనో హ్యూమన్లీ నాట్ పాసిబుల్ యాక్షన్ సీక్వెన్సెస్ అలా ఏం చేయాలి. అలా చేసినప్పుడు డెఫినెట్గా బాడీ డబుల్ హీరోలు చేస్తామన్నా సరే గవుక్కునే ఏమన్నా అయితే రిస్క్ కదా, షెడ్యూల్ అయిపోద్ది కదా, కోట్లతో వ్యవహారం అని చెప్పి చాలాసార్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే వద్దు సార్ ఇది కొంచెం రిస్క్ షాట్ ఏదో అయిపోద్దని కాదు, గబుక్కున ఒక చిన్న కాల్ ఫ్రాక్చర్ అయినా సరే 3-4 నెలలు షూటింగ్ పోద్ది కదా. అందుకు బేసిక్గా అసలు బాడీ డబుల్స్ విషయంలో ఏ హీరోని అయినా సరే ఎవరు బ్లేమ్ చేసే అధికారం లేదు. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే. సార్ ఇది రిస్క్ సార్ ఇది వద్దు అంటారు, క్వైట్ కామన్. ఒక మనిషి మీద ఒక వ్యవస్థ ఆధారపడినప్పుడు కొన్ని 100 కోట్ల రెవెన్యూ ఉన్నప్పుడు కొంతమంది తీసుకుంటారు ఆ కేర్స్. బట్ మా సినిమాలో బాడీ డబుల్ చేసేంత యాక్షన్ ప్యూర్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉంటుంది, ఆయన కైండ్ ఆఫ్ ఫైట్స్ ఉంటుంది, ఆయన స్వతహాగా ఆయన మార్షల్ ఆర్టిస్ట్. సో మాకు అవసరం పడలేదు. అయితే ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఈ మధ్యన కొత్తగా ఆయన ఒకటి వచ్చినప్పుడు మొత్తం మీరే స్క్రిప్ట్ కూడా మీరే రాశారా? కాదండి, వాయిస్ ఓవర్ ఏంటి అంత ఏదో చిన్న చిన్న చేంజెస్ ఏదో ప్రేమతో చేసినట్టు ఉంది సార్, అది ప్రేమతో చెప్పినట్టుంది ఆయన. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమతోనే ప్రేమే కనపడదు. బేసిక్గా ప్రేమ ఉన్నా కూడా వాయిస్లో వాయిస్ వినపడాలి, బట్ అక్కడ మీ ప్రేమ వినపడింది. కాంప్లిమెంట్. ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ క్వశ్చన్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఇస్తున్నాం సార్. అయితే ఈ సినిమాకి ఫస్ట్ మల్లారెడ్డి గారిని అనుకున్నారంట కదా విలన్ గా ఆయన అనుకున్నాను. మరి ఎందుకు అనుకోవాలి మళ్ళీ తర్వాత ఏమైంది సార్? అంటే కుదరలేదు అంతే. మనం చాలా అనుకుంటాం, కుదరలేదు. ట్రై చేసాము. ఆయన డైరెక్ట్గా ఆయన స్ట్రైట్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఎక్కడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలన్నప్పుడు అది కరెక్ట్ కాదనిపించింది. సో ఆయన బట్ ఆయనలో ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది. ఆయన ఎప్పటికైనా స్క్రీన్ మీద చూడాలి నా కోరిక. నేను చేసినా పర్లేదు, ఎవరు చేసినా పర్లేదు. మీరే చేయగలరా అవన్నీ? అలాంటివి చేయాలంటే హరిశంకరే చేయాలి సార్. అయితే మెడ ముట్టుకుంటే సాంగ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా సినిమాలో ఉంటుంది అన్నారు కదా, ఇప్పుడేదో సినిమాలో నుంచి మా తరఫున ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందా లేదు ఈ సాంగ్ అని? సార్ బయట ఉన్నది అడుగుతున్నాను సార్. బయట సార్ క్లారిటీ ఐ టెల్ యు వాట్, మీరు అడగలు తప్పు లేదండి. నాకు ఇప్పుడు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 15 లక్షలు. అవును, ఓకే. అందులో 1,00,000 మంది యాక్టివ్గా ఉన్నారు అనుకుందాం. పని 1,00,000 మందికి 1,00,000 డౌట్లు ఉంటాయండి. మనం ఎక్కడ తీసుకుంటూ పోతాం అంటున్నా? తీర్చుకోలేము సార్. అంటే నేను అనేది సినిమా అఫీషియల్స్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్, సినిమా బ్యాక్గ్రౌండ్స్లో వస్తుంది సాంగ్. ఉండదు సాంగ్ అయితే తీసేయలేదు అసలు ఆ టాపికే రాలేదంటున్నా. బయట నడుస్తుంది సార్, అదే అంటున్నా నేను. సార్ బయట సార్ ఇవన్నీ సినిమాకి హెల్ప్ అయ్యే విషయాలు కదా. హెల్ప్ గురించి, హెల్ప్ డ్యామేజ్ గురించి ఆలోచించట్లా. నేనేమన్నా అంటే మీరు ఒకటే బయట వచ్చిన 1,00,000 విషయాలు ఎక్కువ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా బయట వాళ్ళకి ఎలాగో మన ఫేస్ గుర్తుపట్టలేరు, మన ఆధార్ కార్డు కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఎక్సోడికి తెలియదు, మనం ముసుగులో ఉన్నాం, మనం ఎవరిని ఏది పడితే తిట్టచ్చు, వాళ్ళ అమ్మని కుదిరితే అమ్మమ్మని అందరిని తిట్టినా మనం అడిగేవాడు లేడు అని చెప్పి ఒక ఫేస్లెస్ ఐడియల్తో కొంతమంది ఏదో అంటారు. దాన్ని అన్నిటి మనం ఆన్సర్లు ఎక్కడిచ్చుకుంటూ వెళ్తాం సార్ చెప్పండి. అది వాళ్ళ బావపాడి వాళ్ళ 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 ఓన్ హ్యాండిల్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా ఆడుకుంటారు. ఇంకా మనం ఎవ్రీబడి ఇఫ్ యూ స్టార్ట్ ఆన్సరింగ్ ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ థింగ్. సో ఫైనల్గా సార్ అంటే నెక్స్ట్ హరీష్ శంకర్ గారు ఎవరితో ఉండబోతున్నారు అనేది 19వ తారీఖు వరకు వస్తుందే నా నెక్స్ట్. సో నాకు 2-3 కమిట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు